నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్. నేను విజయ్. జమ్మూ కాశ్మీర్, హర్యానా ఎన్నికల ఫలితాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. రెండు రాష్ట్రాలకు సంబంధించి వచ్చిన ఎగ్జిట్ పోల్స్కు భిన్నమైన తీర్పు ఇచ్చారు ఆయా రాష్ట్రాల ఓటర్లు. ఈసారి జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు ఆర్టికల్ 370 చుట్టూ తిరిగాయి. శాంతి మంత్రం జపించి అనేక అభివృద్ధి పథకాలను అమలు చేసిన తమకు అధికారం లభిస్తుందని బీజేపీ పెట్టుకున్న ఆశలు వమ్మయ్యాయి. కాగా హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ కొట్టింది. ఇది సాధారణ విజయం కాదు. ప్రభుత్వ వ్యతిరేకతలు తట్టుకుని కమలం పార్టీ మూడోసారి అధికారంలోకి వచ్చింది. ఈ అంశాలపై ఇవాటి స్వతంత్ర ఫోకస్. జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కూటమికి ఓటర్లు పట్టం కట్టారు. ఇక్కడ బీజేపీ ప్రతిపక్షానికే పరిమితమైంది. కాగా మెహబూబా ముఫ్తీ నాయకత్వంలోని పీడీపీని కాశ్మీరీలు పట్టించుకోలేదు. కాగా హర్యానా విషయంలో అందరి అంచనాలు తారుమారయ్యాయి. బీజేపీ హ్యాట్రిక్ సాధించి చరిత్రను తిరగరాసింది. జమ్మూ కాశ్మీర్, హర్యానా ఎన్నికల ఫలితాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. 5 ఏళ్లుగా శాంతి మంత్రం జపించిన భారతీయ జనతా పార్టీకి జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఈసారి పట్టం కడతారని చాలా మంది భావించారు. అంతేకాదు, గత 5 ఏళ్లుగా జమ్మూ కాశ్మీర్లో నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి పథకాలు అమలు చేసింది. బీజేపీ చొరవ ఫలితంగా కాశ్మీర్ లోయలో తుపాకుల చప్పుళ్లు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. అయినప్పటికీ బీజేపీని జమ్మూ కాశ్మీర్ ప్రజలు పక్కన పెట్టారు. నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కూటమికి అధికారం అప్పగించారు. ఇది అందరినీ ఆశ్చర్యపరిచింది. మరోవైపు హర్యానా ఫలితాలు ఎవరి ఊహకు అందలేదు. హర్యానా ఫలితాలపై అనేక సంస్థలు జరిపిన పోల్ సర్వేలన్నీ ఈసారి కాంగ్రెస్ విజయ దుందుబి మోగిస్తుందని పేర్కొన్నాయి. అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా హర్యానాలో కాంగ్రెస్ పార్టీయే ముందంజలో ఉందని డప్పుకొట్టి మరీ చెప్పాయి. అయితే ఫలితాలు పూర్తిగా విరుద్ధంగా వచ్చాయి. హర్యానా ఫలితాల లెక్కింపు ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. తొలి 2 రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్ ముందంజలో ఉంది. దీంతో ఢిల్లీలోని ఏఐసీసీ హెడ్ క్వార్టర్స్ లో స్వీట్ల పంపిణీ కూడా జరిగినట్లు సమాచారం. మరోవైపు బీజేపీ ప్రధాన కార్యాలయంలో గంభీర వాతావరణం నెలకొంది. అయితే 3వ రౌండ్ నుంచి కాంగ్రెస్ వెనుకపడింది. బీజేపీ మెల్లమెల్లగా పుంజుకుంది. ఒక దశలో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు నడిచింది. తీవ్ర ఉత్కంఠ మధ్య ఓట్ల లెక్కింపు కార్యక్రమం కొనసాగింది. అయితే ఇది కొన్ని రౌండ్ల వరకే. ఆ తర్వాత బీజేపీ జైత్రయాత్ర మొదలైంది. మెల్లమెల్లగా రేసులో కాంగ్రెస్ పార్టీని బీజేపీ దాటేసింది. ఇక్కడ మరో విశేషం ఉంది. జమ్మూ కాశ్మీర్, హర్యానా 2 రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేసింది. అయితే ఎక్కడా ఆప్ ఖాతా తెరవలేదు. ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేసిన తొలి రాష్ట్రం హర్యానానే. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ వెంటనే తమ మకాం హర్యానాకు మార్చారు. హర్యానా ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరి పోరు చేసింది. హర్యానాలో గెలుస్తామన్న భ్రమలు కేజ్రీవాల్కు లేవు. అయితే కొన్ని సీట్లు తెచ్చుకొని కింగ్ మేకర్ పాత్ర పోషించాలని కేజ్రీవాల్ ఆశించారు. అయితే కేజ్రీవాల్ ఆశలపై హర్యానా ప్రజలు నీళ్లు చల్లారు.
హర్యానాలో బీజేపీ గెలుపుని సందేహంగా ఆ పార్టీకి ప్లస్ పాయింటే. నవంబర్లో మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. మహారాష్ట్రలో ఇప్పటికే కాంగ్రెస్, శరద్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీ, ఉద్దవ్ ఠాక్రే సారథ్యంలోని మహావికాస్ ఆఘాడీ కూటమి బలంగా ఉంది. బీజేపీయేతర ప్రతిపక్షాలన్నీ మహావికాస్ ఆఘాడీ కూటమి పేరుతో జట్టుకట్టి ఉన్నాయి. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లోనూ మహారాష్ట్రలో బీజేపీ కూటమికి సీట్లు తగ్గాయి. కాంగ్రెస్, శరద్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీ మెజారిటీ సీట్లు గెలుచుకుంది. దీంతో లోక్సభ ఎన్నికల ఫలితాల ట్రెండ్నే శాసనసభ ఎన్నికల్లోనూ కంటిన్యూ చేయాలని మహావికాస్ ఆఘాడీ కూటమి గట్టిగా నిర్ణయించుకుంది. అయితే మహావికాస్ ఆఘాడీ కూటమికి హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయం ఒక మైనస్ పాయింట్గా మారింది. ఆ తర్వాత ఫిబ్రవరిలో ఢిల్లీలో ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవలి కాలంలో అరవింద్ కేజ్రీవాల్ లిక్కర్ కుంభకోణంలో చిక్కుకున్నారు. కేజ్రీవాల్పై ఇటు సీబీఐ, అటు ఈడీ కేసులు నమోదు చేశాయి. ఇటీవల ఆయన బెయిల్పై విడుదలయ్యారు. విడుదలైన 2 రోజుల్లోనే ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేశారు. ప్రజాక్షేత్రంలోనే తన చిత్తశుద్ధిని నిరూపించుకుంటానన్నారు. కడిగిన ముత్యంలా తాను లిక్కర్ కుంభకోణం నుంచి బయటకు వస్తానన్నారు. ఢిల్లీ నుంచి హర్యానాకు నివాసం మార్చారు. అయితే హర్యానా ఎన్నికల్లో ఆప్ ఖాతా తెరవలేదు. హర్యానాలో విజయం నేపథ్యంలో ఢిల్లీ ఎన్నికల్లో సత్తా చాటడానికి బీజేపీ రెడీ అవుతోంది.